హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో యాజ్ యూజువల్ వైట్ రైస్, వేడి వేడి వైట్ రైస్. అదేంటండి, ఈ చలికాలంలో వేడి వేడి అన్నం తింటేనే కిక్ వస్తుంది. వేడన్నం తినకూడదు అంటారు, కానీ మనకి వేడన్నం లేనిది ముద్ద లోపలికి కూడా పోదు కదా. నెక్స్ట్ అయితే టమాటా పప్పు చేశాను. నా స్టైల్ టమాటా పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పప్పులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తానండి, ఎండుమిరపకాయలతో సహా వేస్తాను. ఏదైనా కూడా అన్నీ వేసుకుంటేనే మన వంట అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోండి. టమాటా పప్పు, ఉట్టిపప్పు అయితే మనకి వెళ్ళదు కదా. సో దాంట్లోకి దొండకాయ చట్నీ అయితే చేశానండి. చూడండి, రోటి పచ్చడి టైప్లో మిక్సీలోనే పట్టాను, కాకపోతే కచ్చా పచ్చాగా పడతాను అనమాట. సో ఇట్లా దొండకాయ పచ్చడి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, దొండకాయ పచ్చడి అయితే చూడండి, ఇట్లా కచ్చా పచ్చగా మంచిగా జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకొని దోరగా వేయించుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకొని మళ్ళీ ఇంకొకసారి తాలింపు పోపు పెట్టుకోండి. సో టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. దొండకాయతో ఫ్రై చేసినా బాగుంటుంది, రసం పెట్టుకున్నా బాగుంటుంది, పులుసు చేసుకున్నా బాగుంటుంది, మసాలా చేసుకున్నా బాగుంటుంది, ఏం చేసుకున్నా బాగుంటుంది. ఇదైతే టమాటా పప్పులో కొంచెం ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకోండి, చాలా బాగుంటుంది టమాటా పప్పులో. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. కొంచెం పచ్చిమిరపకాయ ఎక్కువైంది, కానీ టేస్ట్ అయితే అద్దరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది టమాటా పప్పు. మనం ఎంత సంపాదించినా ఏం చేసినాం ఈ ఫుడ్ కోసమే కదండి. ఇది అనేది మనం మంచిగా టేస్ట్గా వండుకొని తింటేనే కదా ఆ తృప్తి అనేది వస్తుంది. మన వాళ్ళకి మనం వంట చేసి పెట్టుకుంటే ఆ తృప్తి కూడా వేరు ఉంటుంది. కర్రీ ఎంత చేసినా ఏమనిపించదు, చేసిన కర్రీ బాగుందంటే మాత్రం అసలు ఆ ఫీలే వేరు ఉంటుంది. చూడండి, మళ్ళీ దొండకాయ చట్నీ. వా, చూసారా, పోపు దినుసులు పళ్ళకు తగులుతా కరకర. చట్నీ అయితే కచ్చా పచ్చాగండి, మెత్తగా అయితే అస్సలు చేసుకోవద్దు. ఇలా చూసారా, మీకు రోడ్ పచ్చడి టైప్లోనే కనిపిస్తుంది కదా. ఇట్లా కచ్చా పచ్చా టైప్ చేసుకుంటూ మంట లేకుండా చూసుకోండి, ఎందుకంటే పిల్లలు తినరు. నేనైతే మంట చాలా తక్కువ వేస్తాను. చింతపండు సరిపడా వేసుకోండి. అబ్బా, పప్పుతో ఒక ముద్ద పోయింది. దొండకాయ పచ్చడితో అయితే 3-4 ముద్దలు వెళ్ళిపోతున్నాయండి. నో వర్డ్స్ అండి, సూపర్. మీరైతే ఏం వంట చేసుకున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. బాయ్.